హలో బెస్టీస్, ఎలా ఉన్నారు అందరూ? సో మేము లాస్ట్ వరల్డ్ సైన్స్ డే రోజు ప్లానిటోరియంకి వెళ్ళామని ప్లాన్ చేసుకున్నాం. సో ఎవ్రీవన్ ఇన్ ద హౌస్ వేర్ బిజీ. సో నేను పిల్లలు వెళ్ళాం. ఫస్ట్ టైం ఎవరు లేకుండా వెళ్తున్నది. సో వెళ్ళాము. ద ట్రావెలింగ్ టుక్ us about 30 minutes from our place. ఎక్కడికి వెళ్తున్నాం? సో ఫైనలీ వి రీచ్ ద ప్లానిటోరియం. నడుచుకుంటూ వెళ్తున్నాం ఎంట్రీ గేట్ దగ్గరికి. ఎంట్రీ గేట్ నుండి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్కి అరేంజ్మెంట్స్ చూసారు కదా. వరల్డ్ సైన్స్ డే కాబట్టి మార్నింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఉన్నింది. సీఎం అందరూ అటెండ్ అయ్యారు. సో సైన్స్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. టు ద లెఫ్ట్ ఏమో క్యాంటీన్ ఉంటుంది. ఇంకా జస్ట్ అలా ముందర వెళ్తే ద ప్లే ఏరియా. ఈ ప్లే ఏరియా ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ నాలెడ్జ్ అండ్ సైన్స్. చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్న 3D పెండ్యులం. సో ఇలానే ఉంటుంది పార్క్ ఏరియా మొత్తం. ఇంకొద్దిగా ముందర వెళ్తే ట్రాన్స్మిషన్ ఆఫ్ మోషన్ అంటే 5 టైప్స్ ఉంటుంది మెషిన్స్. అంటే ఏ డైరెక్షన్లో ఎలా తిప్పితే ఎంత ఫోర్స్ పెట్టి ఎలా తిప్పినా ఆ మోషన్ అనేది ఎలా ఉంటుంది ఇన్ బిట్వీన్ దోస్ అనేది పిల్లలు చూస్తున్నారు కదా. అంటే వీళ్ళకు కూడా ఇప్పటి నుండి ఇవన్నీ ట్రై చేస్తే ఒక ఐడియా వస్తుంది. చూడండి వీళ్ళిద్దరు ఎలా తిప్పుతున్నారు వాటిని అనేది. నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ కొద్దిగా ముందర వెళ్తే చంద్రయాన్ 3 డిపిక్ట్ చేసి ఉంటారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇంకొద్దిగా అలా ముందర వెళ్తే బ్యాలెన్సింగ్ ఆఫ్ వెయిట్స్, అటు ఇటు వెయిట్స్ ఉంటాయి. సో ఆ వెయిట్స్ని మనం బ్యాలెన్స్ చేయాలి, ఆ బార్ మీద ఉన్న వెయిట్స్ని. సో ఇంకొద్దిగా ఒక 7-8 years పిల్లలు అయితే ఇంకా బాగా అర్థం చేసుకోగలరు. నెక్స్ట్ ఈజ్ ఎ kaleidoscope. So everywhere you can see your mirror images. Only we are visible. So you can see ఇక్కడ ప్రతి ఒక్క దీనికి ఒక్కొక్క ప్లానెట్ గురించి ఎక్స్ప్లెనేషన్ అది కన్నడలో ఉంది. సో ఇట్ సైడ్ ప్లకార్డ్స్ ఏమో ఇంగ్లీష్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి. దిస్ ఇస్ ద స్కేల్ మోడల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సో ఫ్రమ్ సన్ టు ఆల్ ద అదర్ ప్లానెట్స్ టిల్ దేర్. సో అవర్ థర్డ్ ప్లానెట్ ఎర్త్ అలా. ఆఫ్టర్ దిస్ ఇది మెయిన్ బిల్డింగ్. స్పెషల్ స్క్రీనింగ్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. ఈరోజు సైన్స్ డే కాబట్టి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి స్పెషల్ స్క్రీనింగ్స్ అరేంజ్ చేశారు ఫ్రీగా. సో మేము ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. సో వీఆర్ గోయింగ్ అహెడ్. ఇది రివర్స్ పుల్లింగ్ ఆఫ్ వాటర్. మనం ఇలా తిప్పడంతో ఆ పైప్ ఉంది కదా, ఆ పైప్లో కలెక్ట్ చేసుకుని వాటర్ ఈ ఎండ్లో వాటర్ వస్తాయి. ఇది రేయాన్ష్ అయితే చాలాసేపు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగాడు నాకు. నెక్స్ట్ ఈ ట్రయాంగ్యులర్ రింగ్, అది బోత్ సైడ్స్ టర్న్ అవుతుంది. నేనైతే ఫార్గా నిలబడి వాళ్ళ ఎక్స్ప్లోర్ చేయడంని నేను క్యాప్చర్ చేస్తూ ఉన్నా. ఇది అబ్జర్వ్ చేశారా? ఇలా టర్న్ చేసినప్పుడు ఆ రింగ్స్ ఉన్నాయి కదా అవి టాప్కి వెళ్తున్నాయి. ఇక్కడైతే ఇద్దరు చాలాసేపు ఎక్స్ప్లోర్ చేశారు. సో ఎలా అవి పైకి వెళ్తున్నాయని. నెక్స్ట్ ఈజ్ బిగ్ డిప్పర్. అంటే ఆ స్టార్స్ ఆఫ్ సైన్స్, అంటే ద మెయిన్ ఫౌండర్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, గెలీలియో వాళ్ళ పిక్చర్స్ ఉంటాయి అలాంగ్ విత్ ద స్టార్స్. సో ఇంకొద్దిగా ముందర వెళ్తే గ్లోబ్ డెపిక్ట్ చేసి ఉంటాయి. అంటే సన్ డయల్ అని, సన్ రేస్ ఎక్కువ ఎటు పడితే అంటే ఆ కాలంలో టైం కనిపెట్టే వాళ్ళు కదా సన్ రేస్ ని బట్టి, అలా ఇక్కడ కూడా ఒక టైం ఉంది ఆ పక్కన టైం మిషన్ లాగా. ఇది నెక్స్ట్ ఈజ్ పుల్లీస్ అండ్ వెయిట్స్. అంటే ఏ పుల్లికి ఎంత ఎక్కువ వెయిట్ ఉంది, ఎంత పుల్ చేయగలం అని బాగానే పుల్ చేశారు. ఆ తర్వాత మా చిన్నోడికి అర్థమైంది ప్రతి ఒక్క ప్లక్కార్డ్లో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. అప్పటి నుండి ఇంకా ప్రతి ఒక్క ప్లక్కార్డ్ చదవడం స్టార్ట్ చేశాడు వాడు. నెక్స్ట్ వర్టెక్స్ సౌండ్. లోపల ఉన్నాయి కదా వర్టెక్సెస్, అలా టర్న్ చేసినప్పుడు ఎంత సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది. సో అన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ప్లే టైం, మెరిగో రౌండ్ ఉంది అక్కడ, దాంట్లో కొద్దిసేపు ఆడుకున్నారు.
నెక్స్ట్ ఇది ఏమనుకుంటున్నారు, ఇది మెయిన్ ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ప్లానెటోరియంలో యూనిక్ పీస్ అండ్ మెటల్ విండ్ మిల్. ఇది అంటే యూనిక్నెస్ ఉంది దీంట్లో, అది మెటల్తో ఎలా రొటేట్ అవుతుందో చూస్తున్నారా, ఇది ద యూనిక్ విండ్ మిల్. నెక్స్ట్ ఈజ్ ఎ కలర్ ప్లేట్, అంటే ఎంత ఫోర్స్ పెడితే అన్ని నంబర్ ఆఫ్ కలర్స్ కనిపిస్తాయి మనకి. చిన్నోడికి యాక్చువల్లీ అక్కడ ఎవరో టర్న్ చేయడం చూశాడు గ్లోబ్ని, సో హీ కేమ్ బ్యాక్ మళ్ళీ గ్లోబ్ దగ్గరికి, అంటే వాడు టర్న్ చేయాలని ఎఫర్ట్ పెట్టాడు కానీ అసలు వాడి స్ట్రెంత్కి అది మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇది కూడా అక్కడ చూసారు కదా ముందు, అది పుల్లీస్ అండ్ వెయిట్స్. ఈ మెథడ్లోనే అందరికీ గుర్తుంటుంది, ఈ మెథడ్లోనే వెనకటి కాలంలో బావి నుండి నీళ్లు పైనకి తీసేవాళ్ళు. మీరు ఇది ఎప్పుడైనా చూసారా? సో 2 rods ఉంటాయి, వన్ ఈజ్ ద లాంగెస్ట్ డిస్టెన్స్, వన్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అండ్ ద స్ట్రైట్ వన్. సో మీరు ఆ రింగ్స్ ఇప్పుడు రేయాన్స్ వదిలాడు కదా, ఆ రింగ్స్ 2 rodsది పైనకి తీసుకెళ్ళి వదిలితే ద స్ట్రైట్ రింగ్, ద షార్ట్ ఉంది కదా, అదే లాస్ట్ రీచ్ అవుతుంది, లాంగ్ ఉన్నదే ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో నేను మీకు చెప్పడం ఏంటంటే, ఎనీవన్ హూ టేక్స్ ద షార్టెస్ట్ పాత్ టు ద సక్సెస్ ఇస్ నాట్ ద సక్సెస్ఫుల్ వన్. So the long distance and the struggling one is the right one. నెక్స్ట్ ఇది కూడా కెలైడోస్కోప్, స్మాల్ పార్టికల్స్ ఉంటాయి, అక్కడ పెద్దది మనం చూసింది అక్కడ మనం చూసుకోవచ్చు. సో ద ఎన్విరాన్మెంట్ హియర్ ఈజ్ వెరీ గ్రీనరీ. లోపలంతా బాగా చెట్లు పెట్టారు, అంటే ఎక్కడో ఫారెస్ట్ లోపలికి వచ్చి కొద్దిగా పార్క్లో ఇవన్నీ కెలైడోస్కోప్స్, ఈ ప్లానెట్స్ అన్నీ చూసినట్టు అనిపిస్తుంది మనకు. సో పిల్లలకైతే నిజంగా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. అనదర్ వన్ వీళ్ళు హైట్ సరిపోరని ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇక్కడ ఒక రౌండ్ ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ మాట్లాడితే, సో ఇక్కడ ఇంకొక రౌండ్ కనిపిస్తుంది, ఇక్కడ వినిపిస్తుంది అన్నమాట. సో దెర్ ఆర్ మెనీ సైంటిఫికల్ ఇన్స్ట్రుమెంట్స్ హియర్. సో యా, కిడ్స్ తీసుకుని వచ్చి టైం స్పెండ్ చేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయండి ఇక్కడ. కమ్ ఆన్ అన్షు, నువ్వే ఎత్తాలి, నేనేలా ఎత్తుతా. ఇట్స్ యువర్ స్ట్రగల్ అండ్ యువర్ స్ట్రెస్. గో ఆన్, కమ్ ఆన్, ఐ విల్ జస్ట్ ఎంకరేజ్ యూ. ఎస్, కమ్ ఆన్, యు ఆర్ గోయింగ్ అప్, కమ్ ఆన్, కమ్ ఆన్. వీళ్ళు ఎంత టాలెంటెడ్ ఫెలోస్ అంటే నన్ను హెల్ప్ అడిగారు, నేను చేయను, మీరే చెయ్యండి, మీరే చెయ్యాలంటే ఒకడు నిలబడి ఇంకొకడేమో లాగుతున్నాడు. సో నెక్స్ట్ ఏమో వీడు వెళ్ళాడు ఆ టర్న్కి, ఇంకొకడు లాగుతున్నాడు. సో ద బాండ్ దే షేర్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ యాక్చువల్లీ. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇనిషియేటివ్ తీసుకుని మనకి హెల్ప్ చేస్తారు. సో అందరికీ అర్థం కాదన్నీ కాబట్టి సో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హెల్ప్ చేస్తారు. ఇక్కడ రేయాన్స్కి ప్రయాన్స్కి అక్కడ సన్ని మనం డైరెక్ట్గా చూడకూడదు కాబట్టి టెలిస్కోప్ నుండి షాడోని చూపిస్తున్నారు చూడండి. అండ్ యు నో, మీ అందరికీ తెలుసు, హీ ఈజ్ అ స్పెషల్ పర్సన్ టు ద వరల్డ్ ఆఫ్ సైన్స్. నేనైతే అలసిపోయి కూర్చున్నా, వీళ్ళైతే వాడేమో మట్టిలో ఆడుకుంటున్నాడు, వీడేమో దీంతోనే ఆడుకుంటున్నాడు. అదే వోర్టెక్స్ సౌండ్స్ వస్తాయి కదా. సో ఐఎమ్ జస్ట్ స్లైట్లీ టయర్డ్, ఇద్దరిని పట్టుకోవాలి కదా. సో కూర్చున్నాను, ఐఎమ్ రెస్టింగ్. సో దే ఆర్ ప్లేయింగ్. యా, ఇంకా స్క్రీనింగ్కి టైం అయింది, బయటంతా ఎక్స్ప్లోర్ చేసేసాం కాబట్టి ఇంకా స్క్రీనింగ్కి టికెట్ తీసుకోవాలి. టికెట్కి అయితే చాలా పెద్ద క్యూ ఉంది, మేము అక్కడ ఆడుకుంటూ ఉండిపోయాం కాబట్టి. సో ఇంకా అక్కడ టికెట్ తీసుకున్నాం. ఇక్కడ అడల్ట్స్కి 75 రూపీస్ అండ్ కిడ్స్కి 50 రూపీస్ టికెట్. ఇంకా అది తీసుకుని స్క్రీనింగ్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ స్క్రీనింగ్కి. ఇంకా లోపల చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది చూస్తున్నారు కదా, మోడల్ ఆఫ్ సన్, అంటే ఏ జోన్లో ఎంత హీట్ ఉంటుంది అదంతా చూడొచ్చు మనం. తర్వాత లాంచ్ ఆఫ్ ఆదిత్య 11 అండ్ సన్ గురించి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇంకా అక్కడ నుండి ద ఇన్నర్ హాల్కి కొద్దిగా లోపల వెళ్తే మూన్, అక్కడ మూన్ గురించి. అండ్ ఎవ్రీవన్ నో చంద్రయాన, ఇక్కడ డిపిక్షన్ ఆఫ్ చంద్రయాన. వాట్ ఈస్ దిస్ నానా? మూన్. మూన్
ఇది డిపిక్షన్ ఆఫ్ చంద్రయాన 3, అటు చంద్రయాన 1 అవన్నీ డిపిక్ట్ చేసి ఉంటారు. ఏ స్టెప్ ఫార్వర్డ్ సైన్స్ పార్క్ ఉంటుంది లోపలికి, బట్ అది చూడలేకపోయాము ఎందుకంటే మాకు స్క్రీనింగ్కి ఇంకా 5 minutes టైం ఉంది. సో ఇంకొద్దిగా ముందర వెళ్తే ఇక్కడ మన వెయిట్స్ అందరికీ తెలిసి ఉంటుంది. ఎవ్రీ ప్లానెట్ మీద, పర్టికులర్ ప్లానెట్ మీద డిఫరెన్స్ ఉంటుంది మన వెయిట్స్. ఫస్ట్ ఏమో రేయాన్స్కి వెయిట్ వేయించాము. వాళ్ళు ప్రింట్అవుట్ కూడా ఇస్తారు మనం 10 rupees పే చేసి, అంటే ఎవ్రీ ప్లానెట్ మీద మనం ఎంత వెయిట్ ఉన్నామని. నెక్స్ట్ ఏమో ప్రయాన్స్కి వేయించాను వెయిట్. అంతే, ఇంకా అక్కడ నుండి స్క్రీనింగ్కి టైం అయింది కాబట్టి వెళ్ళిపోయాం. ఇదే ఆ ప్రింట్అవుట్స్. ఇంకా టు ద లెఫ్ట్ మనం వాక్ చేస్తే ఇంకా ఫార్మేషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్, ఎంత చిన్న పార్టికల్స్ నుండి ఎలా సోలార్ సిస్టమ్ ఫామ్ అయింది, అండ్ లెన్స్ ఎఫెక్ట్, గ్రావిటీ అన్నీ చదవచ్చు. కానీ ఇవన్నీ అంటే మేబీ ద కిడ్ షుడ్ బి 7th standard or 8th standard ఉంటే బెటర్ అండర్స్టాండింగ్. వాళ్ళైతే ఖచ్చితంగా అటెండ్ చేయండి. ఇక్కడ అది చూసుకుని స్కై థియేటర్ లోపలికి ఎంట్రీ అయ్యాము. ఇది ఎంట్రీ. ఇంకా ఇక్కడ డేకి 4 shows ఉంటాయి. అంటే ఒక్కొక్క షో ఒక్కొక్క, గ్రావిటీ, సోలార్ సిస్టమ్ ఒక షో, అండ్ ఇంగ్లీష్లో ఒక షో, కన్నడలో ఒక షో అలా వేస్తారు. మనం ఆన్లైన్లో చూసి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంక స్కై థియేటర్లో బయట చూస్తున్నారు కదా, వేరియస్ ప్లానెట్స్ అండ్ నేమ్స్ డిపిక్ట్ చేస్తున్నారు. అండ్ ఎంట్రీ అయ్యాం లోపలికి. యాజ్ సూన్ యాజ్ వి ఎంటర్ ఇంకా మనకి రెక్లైనర్ సీట్స్ ఉంటాయి, ఎందుకంటే ద స్క్రీనింగ్ విల్ బి ఆన్ ద టాప్. అలా చూడాలి మనము. ఇంకా మొబైల్స్ వాడేలాగలేదు, స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. లైటింగ్ కూడా ఎవ్వరు ఆన్ చేసుకోకూడదు. సో స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇంకా ఎవ్రీ షో 45 minutes ఉంటుంది. సో మా షో స్టార్ట్ అయిపోతుంది 2 minutesలో. The show. Anshu, how was the show? Very nice. Definitely take your kids and come. ఇద్దరిని తీసుకొచ్చా, ఎలా మేనేజ్ చేస్తానో అనుకున్నా, బట్ ద కిడ్స్ వేర్ రియలీ గుడ్. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ డే విత్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. యాజ్ సూన్ యాజ్ వి ఎగ్జిట్ అక్కడ కో ఎగ్జిస్టెన్స్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటారు. సో అక్కడ నుండి ఇంకా వి ఫైనలీ మేడ్ ఇట్ టు ద ప్లానిటోరియం అండ్ క్యాబ్ బుక్ చేసేసుకుని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. క్యాంటీన్లో వెళ్ళినప్పుడు ఏదైనా తీసిస్తానని చెప్పాను వీళ్ళకి. బై ద టైమ్ వి కేమ్ అవుట్, క్యాంటీన్ క్లోజ్ అయిపోయింది. సో వి హ్యాపీలీ, ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, like, share and subscribe to my YouTube channel.